రేవంత్ రెడ్డి దొంగోట్లేసుడు కాదు, నిజాయితీ ఉంటే జూబ్లీ హిల్స్ అక్క చెల్లెళ్లకు ఒక్కొక్క 18 ఏళ్ళు నిండిన ప్రతి చెల్లెకు ప్రతి అక్కకు 55,000 బాకీ పడ్డావు, గదిచ్చి ఓటు అడుగు నీకు తెలివి ఉంటే. లేదు అవ్వ తాతకు 4,000 పింఛన్ ఇస్తాను. కేసీఆర్ గారు దోశ ఉంటే 1000 ఎత్తా అంటే 1000 చేసిండు. మళ్ళీ గెలిస్తే 1000 2,000 చేస్తా అన్నాడు, బరాబర్ 2,000 చేసిండు. నువ్వేమన్నావు, నేను 4,000 ఇస్తా అన్నావు, ఇంకా 4,000 ఇచ్చి మాట్లాడు. ఇచ్చిండా? ఇయ్యలేదు కదా. మరి ఈరోజు మీరు ఆలోచించండి. ఇవాళ కేసీఆర్ గారేమో మాట అంటే మాట మీద ఉన్నాడు. 22 నెలలు అయింది కదా, 22 నెలలు ఇంటూ 2,000 అంటే ఒక్కొక్క అవ్వకు తాతకు భర్త చచ్చిపోయిన చెల్లెలకు 44,000 బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి నీకు నిజాయితీ ఉంటే గా ముసలోళ్ళకు 44,000 ఇచ్చినాక ఓటు అడుగు జూబ్లీ హిల్స్లో. ఈ దొంగ ఓట్లు ఎందుకయ్యా నీకు? చెప్పిన పని చేయి. నేను కొత్తది అడుగుతలేను, గొంతమ్మ కోరిక అడుగుతలేను. ఎలక్షన్లో కూడా బాండ్ పేపర్ వంచినావు. నేను గద్దె మీద కూర్చుంటే 4,000 పింఛన్ ఇస్తా అన్నావు, 2 ఏళ్ళు అయింది, ఇంకెప్పుడు ఇస్తావు అని అడుగుతున్నా. నువ్వు చేసిందేమున్నది? హైడ్రా పేరు మీద పేదోళ్ళ ఇల్లు కూల్చుడు. కేసీఆర్ ఉండగా బస్తీ దవాఖానలు పెట్టి మంచిగా వైద్యం చేయించిండు. బస్తీకి దవాఖాన పెట్టినామా లేదా? 350 దవాఖానలు పెట్టినాం. ఇప్పుడు అందులో పనిచేసే డాక్టర్లకు స్టాఫ్ నర్స్కు 6 నెలలకెళ్ళి జీతం ఇస్తలేడు, అది మూతపడాలేదు. మందులు లేవు, 108 రకాల మందులు మేము పెడితే ఇప్పుడు 20-30 రకాల మందులు కూడా లేవు. ఎర్రగోలి పచ్చగోలి అంతే, అన్ని మందులు బంద్ పెట్టిండు. బస్తీ దవాఖానలు నాగం చేసిండు. డెలివరీకి పోతే కొండాపూర్లో కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని బిడ్డను రూపాయి ఖర్చు లేకుండా ఆటో కిరాయి లేకుండా ఇంటికాడ దించినాం, అది బంద్ పెట్టిండు. న్యూట్రిషన్ కిట్ బంద్ పెట్టిండు, బతుకమ్మ చీరలు బంద్ పెట్టిండు, పిల్లల స్కాలర్షిప్లు బంద్ పెట్టిండు, దళిత బంధు బంద్ పెట్టిండు, బీసీ బంధు బంద్ పెట్టిండు, మైనార్టీది బంద్ పెట్టిండు. అన్ని పథకాలు కోత పెట్టుడు తప్ప కొత్తగా ఇచ్చింది ఏమున్నది? కేసీఆర్ 20,000 లీటర్ల దాకా నీళ్లు ఫ్రీగా ఇచ్చిండు. ఇప్పుడు వాళ్ళకి బిల్లులు పంపుడు మోపు చేసిండు. బిల్లులు పంపి నల్ల బిల్లులు పాతవి కట్టురు అని పెద్ద పెద్ద కాయిదాలు వంచుతుండు. ఇంతకుముందు 3 వద్దులకు ఒకసారి నల్లా వచ్చు. బీఆర్ఎస్ వచ్చినాక కేసీఆర్ వచ్చినాక మంచిగా పెద్ద పెద్ద ట్యాంకులు కట్టి ప్రతిరోజు నల్ల నీళ్ళు వచ్చేటట్టు చేసిండు హైదరాబాద్లో. గరీబ్ వాళ్ళకి ఫ్రీగా నీళ్ళు ఇచ్చిండు మన కేసీఆర్. రేవంత్ రెడ్డి రాగానే అంత కింది మీద అయిపోయింది, కుళ్ళు నీళ్ళు వస్తున్నాయి, నల్ల బిల్లులు మోపోయినాయి. పరేషాన్ చేస్తుండు. మళ్ళీ ఇది అర్థమైతలేదా మనకు? అంత మోసం దగా చేసిండు. మరి అందుకే మీరు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఇక ఆయన ఓడగొడితేనే ఆయనకు సురుకు ఉంటేనే రేవంత్ రెడ్డికి అర్థమవుతుంది. ఎందుకు ఇప్పుడు ఏమంటాడు? అప్పుడేమన్నారు, బాండ్ పేపర్ ఇచ్చి ప్రామిసరీ నోట్లు రాసిచ్చిండ్రు, సంతకాలు పెట్టి భద్రంగా పెట్టుకోండి, 100 రోజుల్లో ఇస్తాం. వీళ్ళని నమ్మటట్లేరని ఆడికెళ్ళి సోనియా గాంధీని రాహుల్ గాంధీతో చెప్పించారు. మా జిమ్మెదార్ రేవంత్ రెడ్డి ఇవ్వకపోయినా మేము ఇప్పిస్తామని చెప్పి వాళ్ళు ఉత్తరాలు రాసిండ్రు. ఇప్పుడు వాళ్ళేమో పత్తలేరు, వాళ్ళు పత్తలేరు, ఈయన ఇత్తలేడు. మరి మనం ఏం చేయాలి? ఇప్పుడు తప్పిపోయేవారన్నా కాంగ్రెస్ ఓటేస్తే జూబ్లీ హిల్స్లా ఏమంటాడు? నేను పేదోళ్ళ ఇల్లు గులగొట్టినా నాకే ఓటేసిండ్రు, నేను కరెక్టే అంటాడు. నేను 4,000 పింఛన్ ఎగ్గొట్టినా నాకు ఓటేసిండ్రు, నేను బరాబరే ఉన్నా, ఇచ్చేదే లేదు పో అంటాడు. తులం బంగారం ఇస్తా అన్నాడు. కేసీఆర్ ₹1,00,000 ఆడవిల్ల పెళ్లి కళ్యాణ లక్ష్మి ఇస్తే నేను తులం బంగారం కలుపుతా అన్నాడు. తులం బంగారం లేదు, ఆ 1,00,000 కూడా చక్కగత్తలేదు. నేను తులం బంగారం ఎగబెట్టినా నాకే ఓటేసిండ్రు అంటాడు. మహాలక్ష్మి కింద 2,500 ఇస్తాను ఎగబెట్టినా అయినా నాకే ఓటేసిండ్రు, ఇచ్చేదే లేదు పో అంటాడు. మరి ఆయనకు సురుకు పుట్టాలి. ఇవన్నీ రావాలంటే బిడ్డ నువ్వు అక్క చెల్లెల్ని మోసం చేసినావు, అవ్వ తాతల్ని మోసం చేసినావు, చదువుకునే పిల్లల్ని మోసం చేసినావు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని నిరుద్యోగ యువకులను మోసం చేసినావు, రైతుల్ని మోసం చేసినావు. అందుకే నిన్ను జూబ్లీ హిల్స్లో ఓడగొట్టినాము అని సురుకు పెడితే ఇవన్నీ పథకాలు అమలవుతాయి. దయచేసి మీరు ఆలోచించండి. జూబ్లీ హిల్స్లో బీజేపీ అంటారా? అది డిపాజిట్ వచ్చుడే కష్టం ఉండదు, అది గెలిచే పరిస్థితి లేదు. బీజేపీ కోటేస్తే వట్టిగా వేస్ట్ అయిపోతుంది. మనము 2 ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలంటే బీఆర్ఎస్ను, మాగంటి సునీతమ్మను, భర్తను కోల్పోయిన చెల్లెల్ని మీరందరూ కూడా దీవించాలి. ఆ అమ్మ మీకు అందుబాటులో ఉంటుంది, మేమందరం అండగా ఉంటాం. ఇలా బీజేపీ కూడా ఏమంటుంది? సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే ఏంది? అందరికీ న్యాయం, అందరిలో ఆనందం ఉందా? మరి ఏం చేస్తున్నారు? గోదావరి నది ఉంది. ఇప్పుడు వచ్చే సంవత్సరం గోదావరి పుష్కరాలు ఉన్నాయి. పుష్కరాలు అంటే మీకు తెలుసు కదా, మనం పోతాం. కృష్ణానది పుష్కరాలు ఉంటే నదిలో పోయి మునిగొచ్చినాం. గోదావరి అంటే కూడా ఆడికి పోతాం, నదిలో మునిగి పూజ చేసుకొని వస్తాం. మరి గోదావరి నది మహారాష్ట్రలో ఉంటుంది, తెలంగాణలో ఉంటుంది, కింద ఆంధ్రప్రదేశ్కి పోతుంది.
మూడు రాష్ట్రాల కింద ముందు మన దగ్గరికి అయినాకనే కిందికి ఆంధ్రాలో కలుస్తుంది. ఇవాళ మరి బీజేపీ ఏం చేసింది? గోదావరి పుష్కరాల నిర్వహణ కోసం ఆంధ్రప్రదేశ్కు 100 కోట్ల రూపాయలు ఇచ్చారు, తెలంగాణకు ఉత్తదే గుండుసున్నారు, రూపాయి ఇయ్యలే బీజేపీ. మరి ఆంధ్రప్రదేశ్కు 100 కోట్లు ఇచ్చిన బీజేపీ తెలంగాణకు ఎందుకు 100 పైసలు కూడా ఇయ్యలేదు? ఇది సబ్కా సాత్, ఇది సబ్కా వికాస్ అవుతుందా? గోదావరి నదిలో అక్రమంగా ఆంధ్రప్రదేశ్ బనకచెర్ల ప్రాజెక్టు కడితే దానికి బీజేపీ మద్దతు ఇస్తుంది, తెలంగాణ గొంతు నొక్కుతున్నది, మనకు నీళ్లు లేకుండా చేస్తున్నారు. అంటే గోదావరి నది మీద బనకచెర్లకు అనుమతులు ఇస్తారు, గోదావరి నది మీద పుష్కరాలకు 100 కోట్లు ఇస్తారు, తెలంగాణకు మాత్రం ఏమి ఇయ్యరు. ఏమిస్తున్నారు? 157 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు బీజేపీ ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వకుండా అన్యాయం చేసింది. ఇట్లా కూడా అన్యాయమే చేసింది. మొన్న బడ్జెట్ పెట్టిండ్రు, అమరావతికి ప్యాకేజు, విశాఖపట్నంకు ప్యాకేజు, ఆంధ్రప్రదేశ్కు ప్యాకేజ్ ఇచ్చింది. ఇయ్యింది, సంతోషమే, వాళ్ళు తెలుగు బిడ్డలే. మరి మాకెందుకు ఇయ్యరు తెలంగాణకు? వాళ్ళకి 10 రూపాయలు ఇస్తే మాకు 5 రూపాయలన్నీ ఇయ్యింది, వాళ్ళకి 10,000 కోట్లు ఇస్తే మాకు 5,000 కోట్లన్నీ ఇయ్యింది. ఒక్క రూపాయి కూడా ఇయ్యలే. 8 ఎంపీలు బీజేపీ గెలిపిస్తే కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉంటే కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఏమో ప్యాకేజీలు, తెలంగాణకేమో మొండి చెయ్య. ఇదేనా సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే? ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వడ్ల ధర, వడ్లు 2,369 ఏమో వడ్లకి ఇస్తుంది. మన తెలంగాణలో ఏం పండుతాయి? వడ్లే కదా, బియ్యమే తింటాం కదా, మనం అన్నమే తింటాం కదా. గోధుమలు ఆడ పండుతాయి, ఉత్తర భారతదేశంలో పండుతాయి. మనం రొట్టె తక్కువ తింటాం, అటు పోతే ఉత్తర భారతదేశం వాళ్ళేమో రొట్టె తింటారు, మనమేమో 2 పూటలు 3 పూటలు ఇంత అన్నం తింటాం. మనం గోధుమలకేమో 2,585 రూపాయలు ఇస్తుంది మద్దతు ధర, తెలంగాణలో పండే వడ్లకేమో 2,369 ఇస్తుంది. అంటే 216 రూపాయలు తక్కువ పెట్టింది. మరి మన రైతు కాదా? గోధుమలకో నీతి, వడ్లకో నీతి ఉంటుందా? అక్కడ ఉత్తర భారతదేశంలో పండించేదైనా రైతే, మన తెలంగాణలో పండించేదైనా రైతే. మన దగ్గర పండేటేమో వడ్లు. బీజేపీ గవర్నమెంట్ ఎక్కినాడు వడ్లకు 1,400 ఉండే, గోధుమలకు 1,400 ఉండే. కానీ ఈ 11 ఏళ్లలో ఏం చేసిండ్రు? గోధుమలకేమో పెంచుకున్నారు, వడ్లకు మాత్రం తక్కువ పెంచిండ్రు. 2,585 రూపాయలు గోధుమలకు పెట్టిండ్రు క్వింటాల్ గోధుమలకు, క్వింటల్ వడ్లకేమో 2,369 పెట్టిండ్రు. మన దగ్గర అసలు పండుతాయి గోధుమలు, మనకు పండేటివే వడ్ల. మరి ఇదెక్కడి నీతి? సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే గోధుమలు పండించేటోడైనా రైతే, వడ్లు పండించేటోడైనా రైతే, ఇద్దరికి సమానం ఇవ్వాలి కదా. మరి ఇలా తెలంగాణ రైతుకు మనం వడ్లు పండించడం శాపమా? మన రైతుకు ఎందుకు అన్యాయం చేస్తున్నది బీజేపీ? ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. వడ్లల్లో తెలంగాణకు అన్యాయం చేస్తుంది రైతులకు. అట్లే గోదావరి పుష్కరాలంటే అన్యాయం చేస్తారు. పిల్లలు చదువుకునే మెడికల్ కాలేజీలు అంటే ఒక్కటి ఇవ్వకుండా మొండి చేయి చూపించిరి. గోదావరి జలాలు అక్రమ ప్రాజెక్టు బనకచెర్లకు ఆంధ్రప్రదేశ్కు వత్తాసు పలకబట్టిరి. బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ప్యాకేజీలు, బీహార్కు ప్యాకేజీలు, తెలంగాణకు మొండి చెయ్యి. మరి అందుకే